హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఆల్రెడీ మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి బ్లూ ప్రింట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి తెలంగాణ స్టేట్ ఓన్లీ మ్యాథ్స్ ఏ బ్లూ ప్రింట్ అండ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ మ్యాథ్స్ ఏ. ఓకే, మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. మ్యాక్సిమం ప్రిపేర్ అయితే 70+. ఇక 5 మార్క్స్ అనేవి 2 మార్క్స్ అన్నట్టు. ఇన్ కేస్ మనం గెస్ చేయలేని క్వశ్చన్స్ ఇస్తే మేబీ ఆల్రెడీ 7 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్ రాసే వాళ్ళకి ఇది పెట్టారు. ఓకే, నన్ను ఫాలో కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నవీన్ రెడ్డి అనిరెడ్డి అని ఉంటుంది, ఫేస్బుక్ నవీన్ రెడ్డి అనిరెడ్డి. ఓకే, చూడండి. ఫంక్షన్స్. ఫస్ట్ లెసన్ ఫంక్షన్స్. ఇది వెయిటేజ్ ఎంత ఉంది? 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 1 7 మార్క్స్ క్వశ్చన్. 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 7 మార్క్స్ క్వశ్చన్. ఇందులో డిలీటెడ్ టాపిక్స్ కూడా చెప్పేస్తాయి. ఇప్పుడే చూడండి. అయ్యారు ఇందులో డెఫినేషన్ చదువుకున్నాం. డెఫినేషన్స్ ఇచ్చిన ఇవ్వచ్చు. ఇది కాన్స్టెంట్ ఫంక్షన్, ఐడెంటిటీ ఫంక్షన్, వాట్ ఈస్ ద సర్జెక్షన్, వాట్ ఈస్ ద ఇంజెక్షన్, వాట్ ఈస్ ద బైజెక్షన్. నెక్స్ట్ ప్రాబ్లం 1, సెకండ్ ప్రాబ్లం. ఇది 7 మార్క్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇస్తే సెకండ్ ప్రాబ్లం 7 మార్క్స్. ఎందుకంటే మనకి ఇందులో థీరమ్స్ రిమూవ్ చేశాడు కాబట్టి మనకు ఒక ఆప్షన్ అంతే. అది కూడా పెద్ద టఫ్ అయిన క్వశ్చన్ కాదు. సెకండ్ క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఈజ్ వాట్? ఏ ఈజ్ ఇది మనకు మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్. ఏ ఈజ్ ఈక్వల్ 0 పై బై సర్జెక్షన్ డిఫైన్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ 7th, ఫ్రమ్ R to Y డిఫైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ కమ్ బ్లాంక్ షో ఆర్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ 7. దెన్ సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ ఆఫ్ ఆర్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇది కూడా 8th వన్ కూడా ఇంపార్టెంట్. మ్యాక్సిమం నన్ను అడిగితే ఇందులో ఉన్నాయి 2 ఎక్సైజ్ కాబట్టి మొత్తం ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. ఎందుకంటే 11 మార్క్స్ కన్ఫామ్ వస్తాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఒకసారి చూడండి. నేను చెప్పిన ప్రిపేర్ అయితే మీకు పాసిబిలిటీ ఉంటే మొత్తం ప్రిపేర్ కావాలి. దట్ ఈస్ ద బెటర్. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి టిప్స్ కూడా ఉంటాయి. ఎక్సైజ్ 1Aలో ఫస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇందులో తీసేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మనకున్న 2 మార్క్స్ క్వశ్చన్స్ కదా. 2 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం ప్రిపేర్. 6th వన్ ఆల్సో ఇంపార్టెంట్. సేమ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ప్రాక్టీస్ చేస్తే ఒక మెథడ్ వస్తే అలాంటి క్వశ్చన్స్ ఎన్ని ఉంటే అన్ని ప్రిపేర్ కావడం ట్రై చేయండి. అంతేగాని లీవ్ చేయకండి. ఓకే, చేస్తే నెక్స్ట్ సెకండ్ బిట్, ఫైండ్ ద ఫంక్షన్ విచ్ ఈజ్ ఏ సర్జెక్షన్ ఆర్ బైజెక్షన్. నెక్స్ట్ వన్ థర్డ్ కూడా ఇంపార్టెంటే, బట్ ఇది 4th, 5th, 6th వన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి ఇన్వర్స్ ఫంక్షన్, ఇక్కడ నుంచి టోటల్గా రిమూవ్ చేస్తాడు. జీ సర్కిల్, ఎఫ్ సర్కిల్, జీ ప్రాబ్లమ్స్ కూడా రావు, ఇవి కూడా రావనే అర్థం. రీజన్ ఏంటంటే రిమూవ్ చేశాడు కాబట్టి. నెక్స్ట్ ఉన్నది 1.3లో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ది ఫాలోయింగ్. 1, 2, 5th, 6th, 7th ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. మిగిలినవి కూడా చూడండి, అవి చేయగలిగితే మీరు అవి కూడా చేస్తారు. ఇందులో నేను నాకు ఇచ్చే సజెషన్ వచ్చేసి మొత్తం ప్రిపేర్ కావడం బెటర్. ఎందుకంటే ఏదో వచ్చేది తెలియదు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ ఇయర్ మనకి ఇచ్చిన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన మోడల్ పేపర్లో ఈ క్వశ్చన్ ఇచ్చింది. 7 మార్క్స్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్. నెక్స్ట్ వన్ లాస్ట్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డైరెక్ట్ మనకు. ఇది కూడా 7 మార్క్స్ క్వశ్చన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు mod x, then following f plus g by f minus g, f g 2f f square f plus 3. Next this one second problem, second one important. Next ఇందులో ఇది సెకండ్ వన్, 4th వన్, 5th వన్ డైరెక్ట్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ చూడండి. ఫస్ట్ బిట్ నుంచి మ్యాక్సిమం ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి. ఇందులో లాస్ట్ 1C నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, 1A నుంచి ఒక 2 మార్క్స్. 7 మార్క్స్ క్వశ్చన్ అంటే మ్యాక్సిమం ఇంతకుముందు చెప్పాను కదా, ఆ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ అంతే. 4 క్వశ్చన్స్లో ఏదో ఒకటి రావచ్చు మేబీ. ఓకే, నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. సో మనకి ఈ టాపిక్ మొత్తం రిమూవ్ చేసింది, ఏపీ అండ్ తెలంగాణ. సో నో ప్రాబ్లం. ఏపీ వాళ్ళు కూడా చూసేవాళ్ళు చూడొచ్చు, కొన్ని వరకు సేమ్ ఉంటాయి. నెక్స్ట్ మ్యాట్రిక్స్లో ఒక్క క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ చెప్పాను నేను. మొత్తం ప్రిపేర్ కావాల్సిందే. ఎందుకు? రీజన్ ఏంటంటే ఇందులో అడిషన్ మనకు డెఫినేషన్స్ కన్ఫామ్ రాలే. మస్ట్ అండ్ షుడ్ కన్ఫామ్. ప్రతి ఎవ్రీ ఇయర్ ఒక డెఫినేషన్ కన్ఫామ్ ఇస్తారు మనకు. ఈసారి ఎన్ని వస్తున్నాయి? 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి 2 వస్తున్నాయి. 2 మార్క్స్ క్వశ్చన్ 2, 4 మార్క్స్ క్వశ్చన్ 7, 3 మార్క్స్ 3 క్వశ్చన్స్ 7 వస్తుంది. అది 7 మార్క్స్ క్వశ్చన్స్ 3 వస్తున్నాయి. మ్యాట్రిక్స్ కాంచి ఎవ్రీ డెఫినేషన్ మస్ట్ అండ్ షుడ్ యూ రూల్. ఎందుకంటే టోటల్ 33 మార్క్స్ వెయిటేజ్. మ్యాట్రిక్స్ ఎవ్వరు మిస్ కావద్దు. మ్యాట్రిక్స్ ప్రిపేర్ అయ్యాక నెక్స్ట్ టాపిక్ ప్రిపేర్ కండి. మ్యాట్రిక్స్ మస్ట్ అండ్ షుడ్ అన్ని డెఫినేషన్స్ ప్రిపేర్ కావాల్సింది. మీకు ఏదైనా బెటర్గా వదిలేస్తారనుకుంటే చూడండి, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. a + b
ఎక్స్ అండ్ వై వాల్యూస్ అన్ని ఈక్వాలిటీ మ్యాట్రిక్స్ టోటల్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మ్యాట్రిక్స్ ఇక ఏది అడగొద్దు, ఇది ఇంపార్టెంట్, ఇది నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది, కానీ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్. ఓకే, మనకి ఎగ్జామ్లో అడిగిన మోడల్ పేపర్లో 2 మార్క్స్ వచ్చేసి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 5 7 8 5 బి ఇచ్చింది, ఏ ప్లస్ బి ఫైన్ ఏ స్క్వేర్ కనుక్కోమన్నాడు. 4 మార్క్స్ వచ్చేస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు 1 0 0 1 0 1 ఈ క్వశ్చన్ ఇచ్చాడు. 7 మార్క్స్ ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్. అందుకే ఇందులో ఇది ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు, అందుకని అన్నీ సింపుల్ క్వశ్చన్స్. లాంగ్ ఆన్సర్స్ మాత్రం కన్ఫర్మ్ చెప్తే చూడండి వచ్చేసి మెథడ్స్. ఇందులో కూడా టోటల్ ఎక్సర్సైజ్ ప్రిపేర్ కావాల్సిందే, మీకు ఇంకో ఆప్షన్ లేదు. 33 మార్క్స్ వస్తాయి, ఉన్నాయి కూడా అంతే, జస్ట్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఈక్వాలిటీ మ్యాట్రిక్స్, డిటర్మినెంట్, 3 ఇట్లా చేయడం వస్తే సరిపోతుంది జస్ట్ మీకు. ఇది ఇంపార్టెంట్. 7 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇలాంటి క్వశ్చన్స్. మోడల్ పేపర్లో అలాంటిది ఇచ్చిన 7 మార్క్స్, ఇక మీరు ఇందులో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి. ఓకే, ఇది 4 మార్క్స్, ఇది 7 మార్క్స్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డెఫినేషన్స్, క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డెఫినేషన్స్, టోటల్ డెఫినేషన్స్. ఇక మీరు ప్రిపేర్ అయితే మొత్తం డెఫినేషన్ సి వరకు, సి కూడా మొత్తం ఉంది, ఎక్సైజ్ సి మొత్తం ఉంది. ఇక డెటర్మెంట్స్లో ఓన్లీ కోఫాక్టర్ ఎలిమెంట్, మైండర్ ఆఫ్ ఎలిమెంట్ ప్రిపేర్ కండి. తర్వాత డెటర్మెంట్ 3/3 డెటర్మెంట్ రావాలి, 2/2 డెటర్మెంట్ రావాలి. డెటర్మెంట్ ప్రాపర్టీస్, మైనర్, కోఫాక్టర్ ప్రాబ్లమ్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ ప్రాబ్లమ్స్ అవసరం లేదు. ఎక్కడి నుంచి రిమూవ్ చేశాడంటే మనకు సిలబస్ ప్రాపర్టీస్ ఆఫ్ డెటర్మెంట్స్ లేవు, అంటే ప్రాపర్టీస్ ఆఫ్ డెటర్మెంట్స్ తీసేశాడు. నువ్వు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఏబీసీలు ఇంక్లూడ్ అవుతూ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ రిమూవ్ చేశాడని మీనింగ్ అది. ఓకేనా, ఇవి టోటల్గా రిమూవ్ చేశాడు. మీరు మళ్ళీ ప్రిపేర్ అయితే ఈ ఒక ఫస్ట్ ఎక్సైజ్ వరకు ప్రిపేర్ అయితే ఎనఫ్. ఫస్ట్ 3D ఉందా, 3Dలో ఇక్కడికి ఫైండ్ ద ఎక్స్ వరకు ప్రిపేర్ అయితే ఎనఫ్, ఇది అవసరం లేదు ఒకటి కూడా. నెక్స్ట్ సింగులర్ మ్యాట్రిక్స్, సింగులర్, నాన్ సింగులర్ ఇచ్చింది. ఇవి కూడా డెఫినేషన్ సింపుల్ అంటే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సింగులర్, డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే నాన్ సింగులర్. సింగులర్ మ్యాట్రిక్స్ అయితేనే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయ్యింది, సింగులర్ కాకపోతే నాట్ ఇన్వర్స్. ఇన్వర్సబుల్ థీరం చూసుకోండి, 7 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్న థీరం. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఈజ్ ఎ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, దెన్ ఏ ఈజ్ ఇన్వర్సబుల్ అండ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్, ఏ ఇన్వర్స్ ప్రాబ్లం మాత్రం కన్ఫర్మ్ నేర్చుకోవాల్సిందే మీరు. 4 మార్క్స్కి ఒక క్వశ్చన్ పక్కా. నెక్స్ట్ 7 మార్క్స్లో ఈక్వేషన్స్ ఇస్తే ఇన్వర్స్ అంటాడు, మళ్ళీ ఇదే మెథడ్ అక్కడ చేస్తాం. కాబట్టి ఏ ఒక్క క్వశ్చన్ వదిలిపెట్టకుండా ప్రాక్టీస్ చేసేటప్పుడు మ్యాట్రిక్స్లో మొత్తం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇక్కడ 3.6 కన్సిస్టెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ అండ్ ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ 3.6 తీసేసిండు. చాలామంది ఈరోజు కూడా అడిగారు మెసేజ్లో, ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఉందా అంటే 3.6 మొత్తం తీసేశాడంటే అది కూడా తీసేశాడనే అర్థం. ప్రిపేర్ అయితే ప్రిపేర్ కానీ ఉన్నవి కొన్ని ప్రాబ్లమ్స్, జస్ట్ డిటర్మైన్ చేయడం వస్తే సరిపోతుంది మీకు. ఇంకా నెక్స్ట్ ఇవేవి లేవు. లాస్ట్లో మీకున్న ఇయర్లో ఉంటే లేవు. క్రామర్స్ రూల్, ఇన్వర్షన్ మెథడ్. ఎవరైతే క్రామర్స్ రూల్, ఇన్వర్షన్ మెథడ్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి 14 మార్క్స్ పక్కా వచ్చినట్లే. కన్ఫర్మ్ క్రామర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇన్వర్స్ మెథడ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఒకటి పర్ఫెక్ట్గా చూడకుండా ఒకటి క్రామర్స్ రూల్, ఒక క్వశ్చన్కు క్రామర్స్ రూల్, అదే క్వశ్చన్కి ఇన్వర్స్ చేసినా చాలు, అంటే మీకు అన్నీ వచ్చినట్టు. ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇంకా 2 ఎగ్జాంపుల్ తర్వాత ఎక్సైజ్ వచ్చేసి 3Hలో 8 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇది యాక్చువల్గా గాడ్జార్డియన్ మెథడ్ ఉండే మీకు, అది తీసేసాను కాబట్టి నో ప్రాబ్లం. తర్వాత ఇవి కూడా తీసేశాడు, ఇవి కూడా లేదు. సో అది మొత్తం ప్రిపేర్ కావాల్సింది. నెక్స్ట్ వెక్టార్స్, అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో మనకు వెయిట్ వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్, 2 4 మార్క్స్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్స్ లేవు ఇందులో, 2 వస్తుంది. చాలా ఈజీ టాపిక్, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చూడండి ఎక్కడున్న క్వశ్చన్స్, ఎక్కడ స్టార్ట్ అయ్యాయి. 2 మార్క్స్ క్వశ్చన్, ఫైండ్ ద యూనిట్ వెక్టర్ విచ్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ. అయితే మీరు యూనిట్ వెక్టర్ గురించి ప్రిపేర్ అయితే టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని ఎట్ ఎ టైం ప్రిపేర్ కండి, దట్ ఈస్ ద బెటర్ టు యూ. ఎందుకంటే యూనిట్ వెక్టర్ అన్ని ఫైండ్ అవుట్ చేయడం సేమ్ కదా. ఫైండ్ ద వెక్టర్ డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ 7 ఇది కూడా యూనిట్ వెక్టర్. ఫైండ్ ద యూనిట్ వెక్టర్ డైరెక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ ది వెక్టర్స్. ఇక్కడ ఏం చేస్తాం, ఏ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, ఏ ప్లస్ బి బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ప్లస్ బి. అంటే యూనిట్ వెక్టర్ సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది, ఒకసారి ప్రిపేర్ కండి. నెక్స్ట్ 6th కూడా ప్రిపేర్ కండి, 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 8th వన్, మస్ట్ అండ్ షుడ్ 4 మార్క్స్ క్వశ్చన్. మనకు మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్, మస్ట్ అండ్ షుడ్ మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ కన్ఫామ్ వస్తుందని మీన్. ఓకేనా. నెక్స్ట్ 2 మార్క్స్ వచ్చేసి కొలీనియర్ ఇచ్చాడు. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్, 4 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, రేర్ క్వశ్చన్. 15th మాత్రం మస్ట్ అండ్ షుడ్ అందరికీ రావాలి, 4 మార్క్స్ పక్కా వచ్చే క్వశ్చన్స్. మ్యాక్సిమం హోప్స్ పెట్టుకోవచ్చు అన్నట్టు, మనం మ్యాక్సిమం హోప్స్ పెట్టుకునే క్వశ్చన్ ఇది, 4 మార్క్స్ క్వశ్చన్ కొలీనియర్. ఓకే, నెక్స్ట్ ఇందులో సెకండ్ వన్, ఇంకంతమంది చేస్తాం వెక్టార్ డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ యూనిట్ వెక్టార్. ఇంతమంది అడిషన్ చేసి చేయమన్నాడు, ఇక్కడ వాడే ఏ ప్లస్ బి ప్లస్ సి అని అడిగాడు.
నెక్స్ట్ ఫోర్త్ వన్ కొలీనియర్ పాయింట్ ఇక్కడ ఉంది ఫోర్త్ క్వశ్చన్. సేమ్ సిమిలర్ది ఇక్కడ ఏం మైండ్ ఏంటి, ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా, ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ 1 2 3 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇందులో కొలీనియర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, కోప్లానర్ అనేది మోస్ట్, ఇక్కడ కోప్లానర్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రిపేర్ కానీ. ఇక నెక్స్ట్ సెకండ్ ఎక్సైజ్లో ఫస్ట్ వన్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 మార్క్స్. ఓకేనా, లాంగ్ ఆన్సర్ ఇది. ఫోర్త్ వన్ వచ్చేసి లాంగ్ ఆన్సర్. మనకి ఎగ్జామ్లో ఇచ్చింది, ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఉంది. వెయిట్ ఇందులోంచి ఒకటే 4 మార్క్స్ వస్తుందండి. అర్చనా వెక్టార్స్ నుంచి ఒకటే 4 మార్క్స్ వస్తుంది. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి 2 వస్తున్నాయి. అర్చనా వెక్టార్స్ నుంచి ఒకటి, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 2. ఎలా చూసుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు మీకు. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ. నెక్స్ట్ ఇవి ఫస్ట్ బిట్ 2 మార్క్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్. ఈ రెండు సేమ్ మెథడ్ చేస్తాం, చూసుకోండి ఒకసారి. ఓకేనా, నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ ఏమన్నా వస్తుందా? ఇది లాంగ్ ఆన్సర్కి ఇచ్చాడండి. అర్చనా వెక్టార్స్లో లాంగ్ ఆన్సర్కి ఇచ్చాడు ఇది. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ 4i + 3j - k. 3 మోడల్ పేపర్లో లాంగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఒకసారి చూడండి, అర్చనా వెక్టార్స్లో ఒక లాంగ్ ఆన్సర్ ఇస్తాడు, ఒక 4 మార్క్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్. ప్రోడక్ట్ ఆఫ్ ఇక 2 కలిపి చూసుకోండి బెటర్. ఓకేనా, ఇది లాంగ్ ఆన్సర్కి ఇచ్చాడు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్, అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ కలిపి ఇక 2 ఒకటే యూనిట్ అనుకోండి అబ్బా. 2 ఒకటే యూనిట్ అనుకుంటే 3 లాంగ్ ఆన్సర్లు వస్తాయి, 3 వెరీ షార్ట్ ఆన్సర్లు వస్తాయి, 3 వెరీ షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. అంటే మీరు మ్యాట్రిక్స్, అడిషన్ ఆఫ్ వెక్టార్స్ 2 ప్రిపేర్ అయితే 5 లాంగ్ ఆన్సర్లు అయిపోతున్నాయి, 5 షార్ట్ ఆన్సర్లు అయిపోతున్నాయి. 35 + 20 55 మార్క్స్. 55 3 షార్ట్ ఆన్సర్స్ అంటే 6 మార్క్స్. 55 + 6 61 మార్క్స్ ఓన్లీ 2 యూనిట్లు, అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్, మ్యాట్రిక్స్. ఓకేనా, ఇవి ప్రిపేర్ అయ్యాకే వేరే టాపిక్స్ ప్రిపేర్ కాదు. ఇందులో క్వశ్చన్స్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th వన్ ఇంపార్టెంట్, 6th వన్ అవసరం లేదు, 7th వన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 10th వన్ ఇంపార్టెంట్, 4 మార్క్స్ క్వశ్చన్. 16th వన్ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ యాంగిల్ బిట్వీన్, మ్యాక్సిమం ఇవన్నీ ప్రిపేర్ కావచ్చండి. యాంగిల్ బిట్వీన్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే θ = 0 డిగ్రీ θ = 90 డిగ్రీ తీసుకునే యాంగిల్, రైట్ యాంగిల్ అంటే θ = 90 డిగ్రీస్. మ్యాక్సిమం 2 మార్క్స్ అయితే అందరూ ప్రిపేర్ కానీ 4 మార్క్స్ 2 మార్క్స్ని పెట్టి కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ చేయండి అంతే. ఎందుకంటే మనకు 75 కావాలంటే మొత్తం ప్రిపేర్ కావాల్సిందే. 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక్కడ ఈ 3 ఉన్నాయి చూస్తారా, ఇది కూడా 7 మార్క్స్ మస్ట్ అండ్ షుడ్. ఒక క్వశ్చన్ వచ్చే ఆప్షన్ ఉన్న క్వశ్చన్స్ ఇవి. మనకు ఇచ్చిన క్వశ్చన్ అంటే లాంగ్ ఆన్సర్లో ఇవ్వలేదు ఇందులోంచి, బట్ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ అయితే లాస్ట్ క్వశ్చన్ వచ్చి ఇది ఇచ్చాడండి, 21 టైమ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ C ఉందా? ఈ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్లో ఇచ్చాడు మనకు, లాంగ్ ఆన్సర్లోనే ఇచ్చాడు. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే ఆరిజిన్ అని ఇచ్చాడు, సేమ్ అలాంటి మెథడ్ ఒకటి ఇచ్చాడు, చూసుకోండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ. నెక్స్ట్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అయిపోయిందా? క్రాస్ ప్రోడక్ట్. మీకు ఇందులో ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్ 2 చేయడం వస్తే అన్ని క్వశ్చన్ చేస్తుంది. వెక్టార్ పర్పెండిక్యులర్ది, సెకండ్, థర్డ్. నెక్స్ట్ వన్ ఇది కూడా చేయొచ్చు. ఏరియా ఆఫ్ ది 2 సైడ్స్ ఆఫ్ ఏ దెన్ ఫైండ్ ఇట్స్ ఏరియా అన్నాడు. ఏరియా అంటే ఏంది? ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుంది? ½ ఇంటూ బేస్ ఇంటూ ఎయిట్ కదా, జస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A × B చేస్తే సరిపోద్ది. చూసుకోండి అవి కొత్త ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ 7th వన్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఇంపార్టెంట్ వన్ 2 మార్క్స్. ఇవి చూడండి, ఇవన్నీ చేయండి, మ్యాక్సిమం అన్నీ చేయండి. ఒకసారి నేను రౌండ్ అప్ చేసిన వాటి కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఇది కూడా అంతే. ఇందులో మనకు 7 మార్క్స్కి ఇది ఇచ్చాడు మోడల్ పేపర్. సారీ, నేను ఇంకా పెట్టలేదా, టిక్ చేయలేదు. సెకండ్ అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 11th వన్ కూడా మోడల్ పేపర్లో వచ్చిన క్వశ్చనే. ఇవి కూడా రూట్ 6 యూనిట్స్ ఇక్కడ ఒకటి ఉంటుంది, అలాంటి ప్రాబ్లమ్ ఇంకొకటి ఉంటుంది ఇందులోనే. వేర్
ఇంకో ఇక్కడ ఈజ్ ఫైన్ ద వెక్టర్, ఇక్కడ ఉంది మ్యాగ్నిట్యూడ్ 3, ఇక్కడ √6 ఇచ్చాడు, మ్యాగ్నిట్యూడ్ √3 ఇచ్చాడు. 6th క్వశ్చన్ 9th క్వశ్చన్స్ అంటే రిలేటెడ్ క్వశ్చన్స్ ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. ఎందుకంటే మ్యాట్రిక్స్, అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ఈ 3 యూనిట్లు మొత్తం రిలేటెడ్ క్వశ్చన్స్ ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. ఎందుకంటే బెటర్ మార్క్స్ వస్తాయి మనకు, మిస్ కాకుండా ఉండడానికి. ఓకేనా. నెక్స్ట్ ఇవి 2, ఇది ఎలాగో జస్ట్ A క్రాస్ B C క్రాస్ చేయడం తెలిస్తే సరిపోద్ది. ఇది కూడా అంతే, ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఇది లేదండి, వెక్టార్ ఈక్వేషన్ 5.11 నుంచి మొత్తం తీసేది. 5.11 స్క్యూ లైన్స్, షార్టెడ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ కూడా రావు మనకు. డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్, కార్టీజియన్ ప్లేన్, యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్, ఇవన్నీ వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్. ఈ థీరం ఇంపార్టెంట్ ఉండే, ఈ థీరం ఇంపార్టెంట్ ఉండే. బిఫోర్ సిలబస్లో రిమూవ్ చేశాడు కాబట్టి లీవ్ ఇట్, అది మనకు అవసరం లేదు. వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ 2nd క్వశ్చన్, 3rd, 4th, 6th, 7th క్వశ్చన్ ఇంపార్టెంట్ వన్. జస్ట్ ఇందులో మ్యాక్సిమం నాకు తెలిసి మీకు రావాల్సిందంటే డాట్ ప్రోడక్ట్ చేయడం రావాలి, క్రాస్ ప్రోడక్ట్ చేయడం వస్తే ఆన్సర్స్ ఈజీ. ఈ క్వశ్చన్ లేదు, చదవకండి అసలే. 12th 1 ప్లేన్ ఈక్వేషన్ అంటే చదవాల్సిన అవసరం లేదు ఎందులో, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా ఇంతకుముందు లాంగ్ ఆన్సర్, స్క్యూ లైన్స్, ఇప్పుడు అసలు ఇంపార్టెంటే కాదు అది. సో ఫస్ట్ వన్ ఇవన్నీ ప్రిపేర్ కావచ్చు మీరు, ఫాస్ట్గా చేయొచ్చు. ఇందులో కూడా కొలీనియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్ టు 16 వరకు 2 మార్క్స్ అన్నీ, ఏదొస్తో గెట్ చేయడం. బట్ నాకు మోస్ట్లీ ఇంపార్టెంట్ పేజ్ నేను టిక్ చేశాను. ఓకేనా. ఇంకా చూడండి, ఏబిసి అన్న 4 పాయింట్స్ పొజిషన్ వెక్టార్స్, కోర్ ప్లాన్ ఎక్కడ ఉంది, అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో క్వశ్చన్ ఉంది. ఇదే క్వశ్చన్ ఓఏ, ఓబి, ఓసి, ఓడి, ఓఏ మైనస్ ఓబి, ఓఏ ఏబి, ఏసీ, ఏడి ఫైండ్ అవుట్ చేసి డిటర్మైన్ చేస్తాం. ఓకేనా. ఆ ప్రాబ్లం చూసుకోండి. కో ప్లాన్ అంటే చేయడం రావాలి. 3rd 1, 4th 1. నెక్స్ట్ ఇందులో 12th 1 లేదు, 13th 1, 14th, 15th, 16th ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చనే, కో ప్లానర్ ప్రాబ్లం. 12th, 13, 14, 15 ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు, మొత్తం వదిలేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే మనకు అవి రావు కూడా. ఓకేనా. నెక్స్ట్ 3rd, 4th మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 2nd 1 లీవ్ చేయండి, ఇవి రాదు మనకు. ఫస్ట్ 1 కూడా లీవ్ చేయండి, వెక్టర్ ఆఫ్ ట్రిపుల్ ప్రోడక్ట్ రాదు. 3rd, 4th ఇంపార్టెంట్, మళ్ళీ ఇటు సైడ్ అన్ని ప్రిపేర్ కాండి, ఇంపార్టెంట్. 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా. నెక్స్ట్ 5th, 6th, 8th 1. నెక్స్ట్ ట్రిగనామెట్రీ వచ్చిన వాళ్ళు ప్రిపేర్ కానీ, లేని వాళ్ళకి చాయిస్ వదిలేసిన పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇలా చాలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 4th ప్రాబ్లం 2 మార్క్స్, 5th ప్రాబ్లం, 6th 1, 7th 1, 8th, 9th, 10th. ఎందుకంటే ఇలా టిక్ చేసినప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఒకటి వస్తుంది. 12th 1. నెక్స్ట్ ఇందులో 5th 1, 4th 1లో ఫస్ట్ 1, 4th 1, 5th 1, 2nd 1, 3rd 1. ఓకే చూడండి, ఇందులో ఫస్ట్ 1, 2nd 1, 3rd 1. ఇది ఎలిమినేటింగ్ ద టీటా ఫామ్, ఇది మొత్తం ఇంపార్టెంట్. 2 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మనకి ఇచ్చిన మోడల్ పేపర్లో ట్రిగనామెట్రీ నుంచి ఇవ్వలేదు, ఇందులో చూసుకోండి. నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ నుంచి 6B నుంచి మస్ట్ అండ్ షుడ్ ఒక క్వశ్చన్ మాత్రం పక్కా వస్తుంది. 2 మార్క్స్ కన్ఫామ్, 100% వస్తుంది. ఏదైనా డిగ్రీ పీరియడ్ ఆడవచ్చు, లేకపోతే గ్రాఫ్ డ్రా చేయమని అనొచ్చు. చూసుకోండి, గ్రాఫ్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. డిగ్రీ ఆ పీరియడ్ అని అడగవచ్చు, అది అడగచ్చు. నెక్స్ట్ ఇందులో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్సైజ్లోనే, ఎగ్జాంపుల్స్లోనే ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్సైజ్, ఎగ్జాంపుల్, ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ మోడల్ పేపర్లో కూడా ఇచ్చింది అనుకుంటా. మేబీ మోడల్ పేపర్లో ఇవ్వలేదు ఇలాంటిది. ఓకే ఓకే. ఇందులో వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్, 2 4 మార్క్స్ క్వశ్చన్, 1 లాంగ్ ఆన్సర్ వస్తే మొత్తం చాయిస్ వదిలేచ్చు. ఒక 2 మార్క్స్ ఒకటి ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే అంటే మనకి ఆల్రెడీ ఉన్నాయి కదా ఎక్స్ట్రా అలా. ఇదే మనకు మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ ఇవి 2 మార్క్స్, 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 11th 14th 1. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో ఇంతకుముందు cos 9 చేస్తాను, సేమ్ మెథడ్లో ఇది చేస్తాం. 3rd 4th ఇంపార్టెంట్. ఓకే, 3rd and 4th ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఈ 5th బిట్ మొత్తం ఇంపార్టెంట్, 2 మార్క్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం మినిమా నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చింది మనకు 4 మార్క్స్కు. ఫైన్ ద రేంజ్ ఆఫ్ 7 cos x 24 sin x, ఇది ఇచ్చింది. 4 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చింది, చాలా ఈజీ క్వశ్చన్. మ్యాక్సిమం మినిమైజ్ చేస్తే వాళ్ళు కూడా. సెకండ్ క్వశ్చన్ 5th 1 ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th 1 ఆల్సో ఇంపార్టెంట్. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఇందులో sin 18 degrees, sin 30 degrees ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ చూసుకోండి. నెక్స్ట్ 5th క్వశ్చన్
ఇందులో థర్డ్ క్వశ్చన్ ఈజ్ 2 మార్క్స్ క్వశ్చన్, 6th క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్, 8th క్వశ్చన్ మనకు మోడల్ పేపర్లో లాంగ్ ఆన్సర్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడు, ఇది కూడా 4 మార్క్స్ క్వశ్చన్. 9th క్వశ్చన్, 10th వన్ ఆల్సో మస్ట్ అండ్ ఇంపార్టెంట్, రిజల్ట్ ఎంసెట్ పర్పస్లో బాగా రిజల్ట్ యూజ్ చేస్తాం, 4 మార్క్స్ క్వశ్చన్. 11th వన్ ఆల్సో 4 మార్క్స్ క్వశ్చన్, 16th 4 మార్క్స్ క్వశ్చన్, 15th 4 మార్క్స్ క్వశ్చన్. ఇందులో ఈ 2 మార్క్స్ చూసుకోండి ఒకసారి అలా. ఇది 2 మార్క్స్ క్వశ్చన్, x ప్లస్ 1 మైనస్ కాస్ θ ప్లస్ sin θ బై 1 ప్లస్ కాస్ θ టర్మ్స్ ఆఫ్ tan θ బై 2 ప్రూవ్ చేయడం. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ 7th ఫైండ్ ద పీరియడ్స్ ఆఫ్, ఇవి ఆల్రెడీ సెకండ్ ఎక్సర్సైజ్లో వచ్చినాయి, ఇక్కడ వస్తాయి, ఇవి ఒకసారి ట్రై చేయండి అండి. 3rd 4th ఇవి. నెక్స్ట్ సెకండ్ వన్, థర్డ్ వన్, ఇవి లాంగ్ ఆన్సర్ అండి. ఇది రాంగ్ ఆన్సర్ రావచ్చు, ఇది రావచ్చు, ఇది రావచ్చు, బట్ ఒకటే లాంగ్ ఆన్సర్ ఉంది ఇందులో. ఆ లాంగ్ మీరు మ్యాక్సిమం 2 మార్క్స్ కొరకే ఎక్కువ ప్రిపేర్ కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ. 5th వన్, నెక్స్ట్ 6th వన్, 8th వన్, 10th వన్, ఫస్ట్ వన్, 4th, 6th, సెకండ్, ఫస్ట్, సెకండ్, 4th. ఇటు సైడ్ వచ్చేస్తే పెద్దగా ఏం లేవు. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇది ఐడెంటిటీస్ ఉన్నాయా, ఈ పేజ్ నుంచి ఉన్న ఎగ్జాంపుల్స్, ఎక్సైజ్ అంటే మొత్తం ఈ పేజీలో ఉన్నాయి ఎగ్జాంపుల్స్, ఎక్సైజ్ 6 నుంచి ఖచ్చితంగా ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. అన్ని ప్రాబ్లమ్స్ ఏది ఇస్తాడని గెట్ చేయరు, మ్యాక్సిమం చిన్న క్వశ్చన్లు ఇవ్వడానికే ట్రై చేస్తారు. ఒకసారి మొత్తం ప్రిపేర్ కానీ ఇందులో ఇంపార్టెంట్ లేదు, నేను ఇంపార్టెంట్ పెట్టి అన్ని టిక్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. అందుకే నేను ఈ ఎక్సైజ్ నుంచి మాత్రం ఒక 7 పక్కా వస్తుందని చెప్పగలను. నెక్స్ట్ ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్ రిమూవ్డ్ సిలబస్. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగనామెట్రీ ఆల్సో రిమూవ్డ్. నెక్స్ట్ వచ్చేసి హైపర్బోలిక్ ఫంక్షన్స్ అందరు ప్రిపేర్ కావాలబ్బా. హైపర్బోలిక్ ఫంక్షన్ అందరు ప్రిపేర్ కావాలి. రీజన్ ఏంటంటే ఇందులో ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది, ఒకటి 4 మార్క్స్ క్వశ్చన్. అందులో కూడా ఇందులో ఉండే మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ ఏమో ఉంటాయి అంతే. చూడండి ఇక్కడ ఫార్ములా సేమ్, అక్కడ ట్రిగనామెట్రీ ఎట్లా ఉంటాయో ఫార్ములాస్ కొద్దిగా రివర్స్ ఉంటాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి 7 ఉన్నాయి. ఆ 7 ఇవి ఒక 7, 14 ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయితే 6 మార్క్స్ వస్తాయి. 14 ప్రాబ్లమ్స్ 6 మార్క్స్, అందుకే ఇందులో ఇంపార్టెంట్ కూడా పెట్టలేదు, తక్కువ ఉన్నాయి, అందులో నుంచి గెస్ చేయడం కష్టం. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ 2 4 మార్క్స్ 2 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి, బట్ ఇట్ ఈస్ అ టఫ్ అన్నట్టు నిజానికి. ఈ థీరం కూడా ఇంపార్టెంటే. సైన్ రూల్, నెక్స్ట్ కొసైన్ రూల్ థీరం. ఇవి అయిపోయాక ఇక ప్రాబ్లం చూడండి. నన్ను అడిగితే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ వదిలేయడం బెటర్, ఎందుకంటే టైం తక్కువ ఉంది, 2 మార్క్స్ ఎలాగూ లేవు కాబట్టి ఉన్న తక్కువ టైంలో లీవ్ చేస్తే మీకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, 2 మార్క్స్ లేవు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 14th వన్, 12th వన్, 14th వన్, 12th వన్, నెక్స్ట్ 17th, 18th, 20, 21, 22, 25, సారీ ఇక్కడ మిస్ చేశాను, 24 ఆల్సో ఇంపార్టెంట్, 26. ఈ వర్క్ ప్రాబ్లమ్స్ తీసేసాడండి మనం. ఇందులో వచ్చేసి 7th వన్, 8th వన్, 9th, 12th, 14th, ఇందులో ఫస్ట్ అండ్ సెకండ్, నెక్స్ట్ 1 2 3 అవి ప్రిపేర్ కండి. నెక్స్ట్ ఇక్కడ 6th, 8th, 10th ఈ వర్క్ ప్రాబ్లమ్స్ రిమూవ్ చేశారు సిలబస్లోంచి. ఇందులో ఇంకెక్కువ ఉంటాయి క్వశ్చన్స్, మ్యాక్సిమం ఇందులోంచి మనకు లాంగ్ ఆన్సర్లు వచ్చేటి అంటే ఫస్ట్ ఎక్సైజ్ నుంచే ఎక్కువ ఇచ్చాడు. ఇవి లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. లాంగ్ ఆన్సర్స్ ఇది ఎక్కువ 23, ఎగ్జాంపుల్ 23, 7 8 ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇవి చూసుకోండి 3 4 4 6. బట్ నన్ను అడిగితే మాత్రం ఇది వదిలేసి మిగిలిన ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. ఫస్ట్ మ్యాట్రిక్స్ అయిపోయాను, తర్వాత అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ మ్యాట్రిక్స్లో మొత్తం క్వశ్చన్ చేయండి, అడిషన్ ఆఫ్ వెక్టర్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో కూడా మొత్తం చేయండి. ఆ స్కీవ్ లైన్స్ ప్లేన్ ఈక్వేషన్ తప్పించి లాస్ట్ ఎక్సైజ్లో మొత్తం చేస్తే మీకు 60 మార్క్స్ వస్తున్నాయి. 60, ఈ 60కి మీరు ఏం చేయండి, ఫంక్షన్స్ ఒకటి యాడ్ చేసుకుంటే ఇంకొకటి 4 మార్క్స్ యాడ్ అవుతాయి, 65 అయిపోతాయి. నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్ యాడ్ చేసుకోండి. అంటే ఇక తర్వాత ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ లాంగ్ ఆన్సర్ అయితే ప్రిపేర్ కానీ, లేకపోతే ఓన్లీ 2 మార్క్స్ చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయా ఫస్ట్ బిట్ వరకు, అలాంటివి ప్రిపేర్ కానీ మీకు ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.